నమస్కారం. వినుకొండ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండ పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఘాటు విమర్శలు. టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విలేకరుల సమావేశం. పలు అంశాల వెల్లడి. మున్సిపల్ కార్మికుల సమ్మె విజయవంతం. హర్షం వ్యక్తం చేసిన కార్మిక సంఘాలు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. వినుకొండ పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఎన్ని నిధులు తీసుకొచ్చి ఏమి పనులు చేశారో చెప్పమన్నారు. చంద్రబాబు నాయుడుకి ఎన్టీఆర్ పేరును పలికే అర్హత లేదన్నారు. అనంతరం పలు అంశాలు వెల్లడించారు. నీకు అడిగి పోయి చూసిరా పోటుకుంటే అవన్నీ మొత్తం దాదాపుగా పూర్తి చేయటం జరుగుతూ ఉంది. ఆయాల నీకు చేత కాకనేగా నాకు అప్పచెప్పింది. నువ్వు పనికి మాలినోడు అయ్యాగా నేను కట్టాల్సి వచ్చింది. అది నేను ఆ భారం నేను మోయాల్సి వచ్చింది. నువ్వు పనికి మాలినోడు కాకపోతే అందరూ అలా కట్టుకుంటే నువ్వేమన్నా నీ మనసు ఏడన్నా ఉందా? కనీసం నీ మనసు అక్కడ ఏమన్నా పెట్టావా? ఈ వినకొండలో నీ మనసు అంతా హైదరాబాదులో, నీ మనసంతా ఇతర దేశాల్లో ఉంది. బాబు, నువ్వు ఆలోచించే దాంట్లో ఒక్క రోజన్నా ఈ వినుకొండ నియోజకవర్గ పరిస్థితిని గురించి కానీ, ఈ వినుకొండ నియోజకవర్గ ప్రజల గురించి కానీ నువ్వు మనసు పెట్టి ఎప్పుడైనా నేను ఎమ్మెల్యేని అని అనుకున్నావా? నేను ఈ వినుకొండకు రాజుని, నేను ఏం జరిగినా జరిగిద్దని ఊరక నీ విలాసం కోసం నువ్వు ఎమ్మెల్యే పదవి తీసుకున్నావు. కానీ నువ్వు ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకి అవసరాలని మనం తీర్చాలి, ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలని ఏనాడన్నా అనుకున్నావా ఆంజనేయులు? అవి అనుకోకపోగా ఆంజనేయులు నువ్వు మీ కార్యకర్తల మీటింగ్లో ఏం చెప్పావా? 82 గ్రామ పరిపాలన కేంద్రాలు, ఒక్కొక్క గ్రామానికి 15 మంది కాడికి పంచుతావా? అందులో వచ్చిన రైతులు వచ్చినా, ఆ డబ్బులు వచ్చినా మీరే తీసుకోండి అని చెప్తావా? నీ అడిగిన కార్యకర్త ఏమడిగాడు నిన్ను? బ్రహ్మనాయుడు బ్రహ్మాండంగా పనిచేసిండని చెప్పుకుంటున్నారు. నీ సమయంలో 10 సంవత్సరాలు నువ్వేం చేసావని అంటే మా దగ్గర సమాధానం దొరకట్లేదు. ఇప్పుడు రేపు వచ్చినా కూడా నీ పరిస్థితి అదే కదా, మేమందరం ఎందుకు గెలిపియాలా నిన్ను అని ఆ కార్యకర్త అడిగితే, అప్పుడేదో అలా జరిగింది, రేపు మటుకి మీకు మంచి అవకాశాలు కల్పిస్తాను. 82 సచివాలయాల్లో ఊరూరు ఒక 15 మంది నాయకుల కాడికి ఒక గ్రామ పరిపాలనా కేంద్రం ఉంచుకోండి. దాంట్లో వచ్చిన ఆదాయం అంటే రైతుల దగ్గర, వచ్చిన వాళ్ళ దగ్గర, ఎవరైతే ముసలోళ్ళు వస్తారో, పెన్షన్లకు వస్తారో వాళ్ళ దగ్గర దోసేసుకోండి, మీరు తీసుకోండి, మీకు ఆ అవకాశం కల్పిస్తానని ఆయన చక్కగా చెప్పాడు. ఆ 82 గ్రామ పరిపాలన కేంద్రాల్లో అదే పరిస్థితి. మళ్ళా రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. మాకేందని ఇంకొంతరు అడిగారు. రైతు భరోసా కేంద్రాల్లో సబ్సిడీలు, అవన్నీ ఎరువుల సబ్సిడీలు, పురుగు మందుల సబ్సిడీలు ఇవన్నీ ఉన్నాయి. అవి మీరు పూర్తిగా ఒక 15 మంది దాంట్లో కుర్చీలు వేసుకుని కూర్చోండి, డ్యూటీలు మారండి, చేసుకోండి, ఆ వచ్చిన సబ్సిడీలు మీరే తీసుకోండి అని చెప్పాడు. సరే, అంతవరకు ఇంకొక ఆయన లేచి అడిగాడు, మరి ఇంకా ఉన్నారు కదండి, అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, గ్రామంలో మన కోసం జెండా మోస్తున్నారని. వాళ్ళకి హెల్త్ సెంటర్ ఉందమ్మా. ఆ హెల్త్ సెంటర్లో ట్యాబ్లెట్స్, షుగర్ ట్యాబ్లెట్స్, బీపీ ట్యాబ్లెట్స్, ఈ అన్నిటికి సంబంధించినటువంటి అన్నీ ఉంటాయి. మనం అవన్నీ మీరు అమ్ముకోవచ్చు. మీరు ఆడ ఆలోచించాల్సిన అవసరమే లేదమ్మా. మీకు ఆ విధంగా నేను సహాయపడగలను. గతంలో కొన్ని ఇబ్బందులు జరిగినాయి,
సరే నా వరకే చూసుకోగలిగాను, కానీ ఈసారి మీకు కూడా చూస్తాను అని మళ్ళా ఆయన అడిగాడు, ఒక ఊరికేనా అన్ని 82 సచివాలయాల పరిస్థితి అదే. మీరందరూ ఎక్కడికక్కడ మీరందరూ తీసుకోవచ్చు, మీకు ఆ అవకాశం కల్పిస్తాను, నేను ఎట్టా మినిస్టర్ అవుతున్నాను నేనని చెప్పాడు. సార్ మరి ఇంక తర్వాత ఇంక మండల నాయకులు ఉన్నారు కదా సార్, మరి మేమందరం తీసుకుంటే మండల నాయకులు కూడా ఏడే వచ్చి పడతారు కదా. మండల నాయకులకి ఏ ఇబ్బంది లేదు. ఎండిఓ ఆఫీసులో ఒక 10 మంది, పోలీస్ స్టేషన్లో పోలీసుల వరకు డమ్మీలే. మనం వచ్చిన వాళ్ళందరి దగ్గర మనం వసూలు కార్యక్రమం చేసుకుందాం. పోలీస్ స్టేషన్ కూడా ఒక 10 మందికి అప్పచెప్తాం మండలానికి, ఆ మండల నాయకులకి. సార్ ఇంకోటి ఉంది కదండి, అదే ఎంఆర్ఓ ఆఫీసు. అవన్నీ కూడా ఆయనకి బాగా అవగాహన ఉండదండి. పేపర్ చూడాలా, మళ్ళీ పేపర్ చూసి చెబుతాను. అది ఎంఆర్ఓ ఆఫీసు. ఆ ఎంఆర్ఓ ఆఫీసులో కూడా ఒక 10 మంది మార్చుకుందరు. కానీ మళ్ళీ అటు ఇటు ఆదాయం సరిపోనప్పుడు ఒక నెల వాళ్ళు ఉంటే ఒక నెల మీరుందరు. కానీ ఎంఆర్ఓ ఆఫీసు ఇలా అయిపోయింది. మరి వాళ్ళందరికీ పల్లెటూరులో వాళ్ళందరికీ మండల నాయకులకి వాళ్ళందరికీ అంతా కట్టి పెడతామంటున్నారు. మరి ఇక్కడ టౌన్ పరిస్థితి ఏందండి అని అన్నారు. టౌన్ సచివాలయాలు వార్డులో ఉన్నటువంటి వాళ్ళందరూ మీరు తీసుకున్నారు, కానీ గతంలో పోటీ చేసిన వాళ్ళు, ఇప్పుడు జెండా మోసిన వాళ్ళు, వాళ్ళందరికీ అవకాశం కల్పిస్తాను, మీరేం అధైర్యపడొద్దు. ఉప్పు, పప్పు, కందిపప్పు, కిరాణా మర్చెట్ వరకు ఒక 10 మందికి అవకాశం కల్పిస్తాను. వాళ్ళని మీరు ఎలాగైనా లాగేసుకోవచ్చు వాళ్ళ దగ్గర. ఆ తర్వాత కందిపప్పు మిల్లులు ఉన్నాయి, డాల్ మిల్లుస్. ఆ డాల్ మిల్లులకు ఒక 10 మంది, వాళ్ళకి సరిపోను నెలకింతని మాట్లాడే కార్యక్రమం చేద్దాం. ఇక బట్టల దుకాణాలు ఉన్నాయి, వాటికి కొంతమందిని చేద్దాం. ఆయిల్ దుకాణాలు ఉన్నాయి, ఆయిల్కి మనమే పట్టిస్తాం, మనమే వదిలిపెట్టిస్తాం. హోటల్స్ ఉన్నాయి, మనమే ఫుడ్ ఇన్స్పెక్టర్ని పంపిద్దాం, మనమే పట్టిద్దాం, మనమే ఆ డబ్బులు లాగేసుకుందాం. ఈ బ్రహ్మనాయుడికి తెలియదు కానీ నాకు ఇవన్నీ బాగా తెలుసు. ఈసారి మీకు ఇలా చేస్తామంటే సార్ ఇంకొకటి మర్చిపోయారు సార్ అన్నాను. చెప్పండమ్మా, మీకు అన్ని విధాలా నేను హెల్ప్ చేస్తాను, నేనైతే మట్టికి మంత్రి అవుతున్నా కాబట్టి మనం ఇదంతా చేస్తానని ఈ ఆంజనేయులు గారు ఈ మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, రియల్ ఎస్టేట్ ఉంది కదండి, దాని పరిస్థితి ఏందండి, ఎంఆర్ఓ ఆఫీసులో మీకు అప్పచెప్పాను కదా, అక్కడ కొంత చూసుకుంటారు. ఏదన్నా బక్క చిక్కినోడు, ఎవడన్నా పేపరు ఏదో అట్లా ఉండేవాడు, ఇక్కడ లేనోడు, ఆస్తులు ఏమైనా ఉంటే మీరు తీసుకొని మీకు ఒక 10 మందికి అప్పచెబుతాను. ఇక్కడ నయ్యం బ్యాచ్ అని వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మళ్ళీ ఓవర్లుక్ చేస్తే మళ్ళీ ఇబ్బంది ఉంటుంది. వాళ్ళంతా ఈడ పెద్ద పెద్ద మేషాలోళ్ళు, పెద్ద పెద్ద తిబంగళాలు ఉన్నారు, వాళ్ళకి ఇద్దాం, మీరు ఎక్కడా బాధపడకూడదు. సార్ ఇంకోటి ఉందండి, మరి ఈ నువ్వు బ్రహ్మనాయుడి కుల సంఘాలు అవి అని అంటున్నావు కదా, మరి బ్రహ్మనాయుడు గారు అక్కడ ఈ 100 ఎకరాలు 120 ఎకరాల్లో అక్కడ అందరూ ఇల్లు బొల్లు కట్టించాడు, అవన్నీ మరి వాళ్ళందరికీ ఇచ్చాడు. బ్రాహ్మణులకు అక్కడ కళ్యాణ మండపం కట్టుకుంటున్నారు, వాళ్ళ షాపు కూడా అయిపోయింది, బ్రాహ్మణులకు అది అవకాశం కల్పించాడు. మరి అట్లాగే సొగాలి సోదరులకి అక్కడ వాళ్ళకి కూడా కమ్యూనిటీ స్థలం ఇచ్చాడు, వాళ్ళు కూడా అది కట్టుకుంటున్నారు. ఇక మరి ఎస్సీలది మనం తీసుకున్నాం కదండి, మన పెద్ద నాయకులు తీసుకున్నారు కదా, అది జయప్రద బిల్డింగ్ పడగొట్టారు కదా, మరి దాని సంగతి ఏందండి, దాన్ని అది పంచుతారా లేదా అండి, మేము కొంతమందిని కొనుక్కున్నామండి అందులో అని ఇంకొక ఆయన లేచి అడిగాడు. దాని సంగతి ఎవరు తీసుకున్నది వాళ్ళదే, ఎవరు పట్టుకున్నది వాళ్ళదే, ఎవరు పట్టుకుంటే వాళ్ళు ఆ పట్టుకున్న దాన్ని మీరు ఉంచుకోండి, నేను చూసుకుంటాను. ఎవరు లాగేసుకునే దాన్ని వాళ్ళు లాగేసుకోండి, దాన్ని నేను చూసుకుంటాను. మరి సార్ ఇక్కడ ఇప్పుడు ఇది ఉంది కదా సార్, ఈ మనం కొంతమందికే ఇచ్చారు, ఆ లోపల కూడా కొంత ఉందండి, అది మాకు ఏదన్నా మరి అవకాశం కల్పిస్తావా, నువ్వు ఎమ్మెల్యే అయితే. నువ్వు ఎమ్మెల్యే మంత్రి కూడా లేండి, అంటే నేను ఎమ్మెల్యే అయినా మంత్రి కూడా అవుతా కదా, మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అని మాట్లాడాడు. మరి ఇవన్నీ చేస్తున్నాం బాగానే ఉంది. మరి ఎన్ఎస్పి ఏదో
బ్రహ్మనాయుడు షాపింగ్ కాంప్లెక్స్ చేసుకొని బ్రహ్మనాయుడే తీసుకుంటున్నానంటే కదా, మరి అందులో మాకు తలా ఒక 4 సెంట్లు ఏదైనా రాయడానికి అవకాశం ఉందా? బ్రహ్మనాయుడు రాసినా మనం ఓడబెట్టుకున్నారా, మనకేం ఇబ్బంది లేదు. అది ఆయన ఏం రాయలేదులే, నేను అలా చెబుతున్నాను. పేపర్ వాళ్ళు అలా వింటుంటారు, పేపర్ వాళ్ళకి ఏం తెలియదు కదా, వాళ్ళు ఊరికి రాసుకోవటమే కదా, వాళ్ళకి మనం మన భాష మనం చెప్పామని ఆయన ఏదో ఆయన భాషలో ఆయన చెప్పాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత మరి గతంలో మరి నువ్వు ఖాళీ చేశానంటున్నావు, మరి అక్కడ బిల్డింగులు చాలా మంది ఆక్యుపేషన్ చేసి పెద్ద పెద్ద వాళ్ళందరూ అవన్నీ ఉన్నారు కదా, మరి అవన్నీ నువ్వు పగలగొట్టలేదు కదా, మరి అప్పుడు మున్సిపాలిటీకి అప్పచెప్పినావా అంటే మరి ఆయన తీసేశాడని మట్టి మీద కేసు ఇవన్నీ పెట్టారు కదండి అంటే, భూమి తెచ్చింది నేనే, పగలగొట్టింది ఆయన, మున్సిపాలిటీకి ఇచ్చింది నేనే అని చెప్పాడు. ఇలాంటి గురుడి మాటలు మాట్లాడే మాటలు, ఇలాంటి ఆలోచనలు బ్రహ్మనాయుడు ఎప్పుడూ చేయడు. ఇసుక గురించి చెప్పాడు. నువ్వు జింకు బోరా అని చెప్పిన నీదే అది, నీ దాంట్లో నీ ఇసుక నేనేం ఏలుపెట్టలేదు. ఈ రోజుకి నువ్వు ఇసుక తీసుకొని పోతున్నావు, గొలికల్లాగా ఉంటుంది. ఈ గుల్లకమ్మ ఇసుక అంటే గొలికల్లాగా ఉంటుందంట. ఆ గొలికలకి రంగేసి నువ్వే అమ్ముకుంటుంటివి, అది నాకు చెబుతుంటివి. మీ ములకలూరు వాళ్ళు మీరు పెద్ద పెద్ద వాళ్ళు అంతా మీరున్నారు, మా కాడెవరో పేదోళ్ళు బక్కోళ్ళు బక్క చిక్కినోళ్ళు మా పార్టీలో ఉన్నారు. పెద్దోళ్ళు పెద్ద పెద్దోళ్ళు అందరూ మీ పార్టీలో ఉన్నారు. అవన్నీ ఆ ఇసుక తోలుతున్నారు, గులెక్కలకి రంగేస్తున్నారు, అది అమ్ముకుంటున్నారు. ఆంజనేయులు దొండపాడు చెరువు సంగతి తెలుసు. దొండపాడు చెరువు మట్టిని పెద్ద పెద్ద రాసులు పోసి, నేను పేరూరుపాడు పోయి ఏందయ్యా ఈ రాశి అంటే, ఆ రాశి జీవీఎస్ ఆంజనేయులు గారిదండి. ఏం చేస్తారు, మట్టి ఏం చేస్తారా అంటే, ఆ మట్టిని వర్మి కాంపోస్ట్గా కలర్ వేసి మంచి బ్యాగ్ వేసి ఆ రైతులకు అమ్ముతారండి. ఆ మట్టిని, ఆ ఒండ్రు మట్టి కదా, సరే అటు ఇటు ఏదో విధంగా అయిపోద్దని చేస్తాడండి అని చెప్పారు. ఇలాంటి ఆలోచనలు చేస్తున్న ఆయన చాలా విచిత్రంగా మాట్లాడుతుంది. ఏంటంటే రాష్ట్రంలో భూతద్దం వేసి వెతికిన అభివృద్ధి ఎక్కడ కనిపించదని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పక్క రాష్ట్రం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని చూసి జాలి పడుతున్నారని, జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని, యువతకు ఉద్యోగాలు లేక లక్షల్లో నిరుద్యోగులు పెరిగిపోతున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలలో 90% పూర్తిగా వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు రా కదిలిరా సభకు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుందని, ప్రజల్లో మార్పు వస్తుందని అన్నారు. రాష్ట్రంలో భూతద్దం వేసి ఎక్కిన అభివృద్ధి కనిపించట్లేదు. పక్క రాష్ట్రాలు చూసి, ఆంధ్రప్రదేశ్ చూసి జాలి పడుతున్నాయి. రాష్ట్ర విభజనప్పుడు కూడా ఇంత నష్టం జరగలేదు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈరోజు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. యువతకు ఉద్యోగాలు లేవు, లక్షల్లో నిరుద్యోగులు పెరిగిపోతా ఉన్నారు ప్రతి సంవత్సరం. ఇచ్చిన హామీల్లో 90% వైఫల్యం, 10% కూడా చేయలేకపోయారు. అందుకే ఈరోజు చంద్రబాబు గారి సభలు రా కదిలినా ఎక్కడ పెట్టినా బహిరంగ సభలకి తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు. దానికి కారణం మళ్ళీ చంద్రబాబు గారు వస్తేనే రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం. మళ్ళీ జాబ్ కావాలంటే బాబు గారు వస్తేనే జాబులు వస్తాయని ఈరోజు యువత ఎదురు చూస్తూ ఉంది చంద్రబాబు గారి కోసం. ఈరోజు జనసేన టీడీపీ కలిసిన తర్వాత రేపు సంయుక్త ప్రభుత్వం రాబోతుంది. రాష్ట్రంలో 167 సీట్లు పైనే రేపు జనసేన తెలుగుదేశానికి సీట్లు రాబోతా ఉన్నాయి. జనసేన టీడీపీ సంయుక్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి
చంద్రబాబు గారికి సభకు వచ్చేటువంటి స్పందన చూసి, లక్షల మంది జనాలను చూసి బెంబేలెత్తిపోతున్నాడు. ఓటమి ఖాయమని నిర్ణయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే తులసి నీళ్ళు ఆశ అంటారే, తులసి నీళ్ళు, దింపుడు కళ్ళం ఆశ. ఈరోజు దింపుడు కళ్ళం ఆశతోటి ఎమ్మెల్యేని, ఒకసారి చెడ్డ పేరు వచ్చిన ఎమ్మెల్యేని ఇంకో నియోజకవర్గంలో పోటీ చేయమంటున్నాడు. ఈ విధంగా 80 మంది శాసనసభ్యుల్ని, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేని మార్చి వేరే కొత్త వాళ్ళకి సీట్లు ఇచ్చి అప్పుడని ఆమెను గెలుతుందే ఉందని చెప్పేసి ఆశపడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ ఆశలేం పనిచేయవు జనాల దగ్గర. అసలు జనాలే ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాకొద్దు, ఈ ముఖ్యమంత్రిని మార్చాలని చెప్పేసి జనాలు నిర్ణయించుకున్నాక నువ్వు ఎమ్మెల్యేలు మారితే ఏం ఉపయోగం? నీ ఎమ్మెల్యేలు దోపిడీదారులు, ప్రజల్లో చెడ్డ పేరు వచ్చింది కాబట్టి ఈ నియోజకవర్గాన్ని పక్క నియోజకవర్గం పంపగానే ఆయన నీతిపరుడు అవుతాడా? ఈరోజు నియంత పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మీరు జనాల్ని వేధించారు. బ్రాందీ విస్కీల్లో 1000 కోట్లు దోచుకున్నారు. ఇసుక, గ్రానైట్, మైనింగ్, చివరికి గ్రావెల్ మట్టి కూడా ఉంచకుండా దోచుకున్నారు. ప్రకృతింతని వసూలు చేస్తూ ఉన్నారు. మీ జనాలు ఓట్లు వేస్తారు? ప్రభుత్వాన్ని మీరు రూపాయి కట్టకుండా గుండ్లకమ్మ వాగు ఇసుక దగ్గర నుండి అమరావతి ఇసుక దాకా అన్ని మీరు అమ్ముకు దొబ్బి ఈరోజు వందల కోట్లు దోచుకొని ఈరోజు చీరలు పెడతాము, నెక్లెస్ పెడతాము, ఆ అవినీతి సొమ్ములతో అంటే జనాలు ఊరుకుంటారా? బ్రహ్మాండంగా మీరు ఇచ్చినన్ని తీసుకుంటారు. ఓటు అనే వజ్రాయుధంతో మీకు గుణపాఠం చెప్తారు. మిమ్మల్ని చిత్తుగా ఓడించడానికి ఈరోజు ప్రజలు ఎదురు చూస్తున్నారు. జిల్లాలో ఒక పరిశ్రమను తీసుకొచ్చారా మీరు? కొన్ని రాష్ట్రంలో ఏం తీసుకొచ్చారో చూపించండి. ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్ళినాయి. కొత్త పరిశ్రమలు ఈ రాష్ట్రంలో ఒక్కరు తీసుకురాలేకపోయారు. ఈ జిల్లాలో ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏమన్నా చేశారా? ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారా? ఒక కాలేజ్ తీసుకొచ్చారా? మేము వస్తే గవర్నమెంట్ కాలేజ్ తెస్తాం అది అన్నారు. ఏది చూపించండి. ఈ జిల్లాలో ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారా? ఒక కొత్త కాలేజ్ తీసుకొచ్చారా? ప్రభుత్వ కాలేజీ? అన్ని కాకి లెక్కలు, కాగితాల మీద చూపించారు తప్ప వరకసెలపూడి ప్రాజెక్టు శంకుస్థాపన చేయడం తప్ప ఏమన్నా ఒక్క ఇటుక పెట్టారా మీరు? చంద్రబాబు గారు నదుల అనుసంధానానికి శంకుస్థాపన చేసి ల్యాండ్ ఎక్విజిషన్ మొదలు పెడితే, కాంట్రాక్టర్ల చేత పని మొదలు పెట్టిస్తే మీరు వచ్చి అది ఎందుకు ఆపారు? అంటే గోదావరి నీళ్ళతో సాగర్ కుడికాలం ఆయకట్టు రైతులందరూ 2 పంటలు పండించుకోవడం మీకు ఇష్టం లేదా? రానున్న ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా నిర్వహించడానికి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నేపథ్యంలో స్థానిక నస్రాపేట కలెక్టర్ కార్యాలయంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పందన హాలులో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు 1,08,507 నూతన ఓటర్లుగా నమోదు చేయగా 1,01,370 ఓట్లు తొలగించడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం. ఎలక్షన్కి సంబంధించి మనకి ఇప్పుడు స్పెషల్ సమ్మర్ రివిజన్ అన్నది జరుగుతుంది, మీకు అందరికీ తెలుసు. దానికి ఆఖరి తేదీ రేపు 12th. సో 12th మనకి ఇప్పటివరకు చేసిన ఫామ్స్ అన్నీ కూడా ఫ్రీ చేసి మొత్తం మదర్ రూల్ అంతా మనకి జనవరి 22న ప్రింటింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ రేపు ఆఖరి తేదీ అంటే అది ఓన్లీ ఇప్పటి వరకు మనకి జిల్లా వ్యాప్తంగా రిసీవ్ చేసుకున్న ఫామ్స్ అవి 6 కావచ్చు, 7 కావచ్చు, 8 అంటే కొత్తగా ఓటర్ ఎన్రోల్మెంట్కి, అలాగే డిలీషన్కి, అలాగే ఏమైనా కరెక్షన్ హౌస్ నెంబర్ కావచ్చు, డోర్ నెంబర్ కరెక్షన్స్ కానీ, పేరు కరెక్షన్ కానీ, ఆ తర్వాత మొబైల్ నెంబర్ కరెక్షన్ కానీ, ఇటువంటివన్నిటికీ కూడా ఇంతవరకు వచ్చిన ఫామ్స్ అన్నీ కూడా ఈ రోజుతో చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనకు వచ్చిన డేటా ప్రకారం చూస్తే 6/1/2023 నుంచి ఇప్పటి వరకు కూడా మనం కొత్తగా 1,08,507 మందికి కొత్తగా ఓటర్ కార్డు అనేది ఇవ్వడం జరిగింది. అది 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఇంతవరకు ఎవరైతే గతంలో ఓటర్ కార్డు లేదో వారందరికీ ఒకటి ఇవ్వడం జరిగింది. అలాగే గతం నుంచి కూడా అంటే 2019 నుంచి చనిపోయిన వాళ్ళు కావచ్చు, మన జిల్లాలో లేకుండా పర్మనెంట్గా శాశ్వతంగా వేరే దగ్గరికి వలసపోయిన వాళ్ళు కానీ, మైగ్రేట్ అయిపోయిన వాళ్ళు, షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు కావచ్చు, అలాగే డూప్లికేట్స్ అంటే
ఒకే నియోజకవర్గంలో 2 చోట్ల ఓట్లు ఉన్నా, ఒకే జిల్లాలో 2 నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నా, ఒకే రాష్ట్రంలో మన రాష్ట్రంలోనే 2 జిల్లాల్లో వేరే వేరే జిల్లాల్లో ఓట్లు ఉన్నా, ఇటువంటివన్నీ కూడా ఐడెంటిఫై చేసి మొత్తం 1,370 మంది ఓట్లు అన్నది తొలగించడం జరిగింది. ఇందులో చనిపోయిన వాళ్ళు 60,515, పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు 29,078, అలాగే డూప్లికేట్ ఓట్లు 11,777. ఈ ముగ్గురిని కూడా కొత్త కలిపి 1,01,370 మందిని ఓట్లు అన్నది తొలగించడం జరిగింది. ఒక సమ్మర్ రివిజన్లో ఇన్ని ఓట్లు తొలగించడం అన్నది ఒక సిగ్నిఫికెంట్ స్టెప్ అన్నది. ఎందుకంటే బిఎల్ఓస్ మనకి జూలై ఆగస్టులో హౌస్ టు హౌస్ సర్వే చేశారు. అలాగే హౌస్ నెంబర్స్ లేని డేటా సిఇఓ ఆఫీస్ నుంచి వచ్చింది. జంక్ క్యారెక్టర్స్ అంటే ఒక హౌస్ నెంబర్ ప్లేస్లో కానీ ఎక్కడైనా వేరే క్యారెక్టర్ ఏదైనా ఉంటే అటువంటివన్నీ కరెక్షన్ చేయమని డేటా వచ్చింది. అలాగే ఫోటో సిమిలర్ ఎంట్రీస్ అంటే ఒకే ఫోటోతోటి ఒకే మనిషికి ఒక చోట కన్నా మోర్ దెన్ 1 లొకేషన్స్లో ఓటర్ కార్డు ఉన్నా, ఇటువంటివన్నీ కూడా డేటా మాకు రావటం, వాటిని అన్నింటిని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి బిఎల్ఓస్, ఏఈఆర్ఓస్, ఈఆర్ఓస్ ఎంక్వైరీ చేసి మొత్తం 1,01,370 మంది ఓట్లను అన్నది తొలగించడం జరిగింది. అలాగే 1,08,507 మందికి కొత్తగా ఓటర్ కార్డు అన్నది ఇవ్వడం జరిగింది. సో ఇది అందరూ కూడా ప్రజలు గమనించాలి, పొలిటికల్ పార్టీస్ గమనించాలి. ఒక పల్నాడు జిల్లాలో ఈ హెల్దీ ఎలక్ట్రల్ మెయింటెనెన్స్ అన్నది చాలా చక్కగా జరుగుతుంది. సో మన ఏఈఆర్ఓస్ కానీ ఈఆర్ఓస్ అందరూ కూడా ప్రజాప్రతినిధులకి ప్రజలకి చెరువులో ఉండి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫామ్స్ అన్ని కలెక్ట్ చేసుకుని బిఎల్ఓస్ ద్వారా వాటిని ఎప్పటికప్పుడు నోటీసులు అవి ఇచ్చి ఏదైతే ప్రొసీజర్ ఉందో ప్రొసీజర్ ప్రకారం ఎంక్వైరీ చేసి వాటిని తొలగించడం కానీ కొత్తగా ఎన్రోల్ చేయడం కానీ జరుగుతుంది. అయితే వీటితో పాటు ఇంకా ఫామ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ప్రాసెస్ చేసి రేపటికల్లా అన్నీ కంప్లీట్ చేసి రేపు 22 ఏదైతే మదర్ రోల్కి మేము రెడీగా ఉంటాము. ఇంకా ఎవరైనా సరే ఈ తర్వాత ఇంకెవరైనా 18 సంవత్సరాలు నిండినా, ఇంకా ఎవరికైనా అర్హత కలిగి ఓటర్ కార్డు లేకపోయినా, ఎవరైనా ఇంకా పర్మనెంట్ మైగ్రేషన్ అయిపోయినా, ఎవరికైనా ఇంకా డూప్లికేట్ ఉన్నా సరే ఈ ప్రక్షాళన ఈ హెల్దీ ఎలక్ట్రల్ మెయింటెనెన్స్ అన్నది మనకి కంటిన్యూస్గా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక లాస్ట్ డే ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ ఆ రోజు వరకు కూడా జరుగుతుంది. అందువల్ల ప్రజలందరూ ఇది గమనించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి మీ బిఎల్ఓని సంప్రదించి మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలి ఎలక్షన్ సంబంధించి, మీకు ఫామ్ 6 కొత్తగా ఓటర్ ఎన్రోల్మెంట్ చేయాలంటే ఫామ్ 6 ద్వారా మీకు గైడ్ చేస్తారు. అక్కడ ఏమైనా డిలీట్ చేయాలంటే ఫామ్ 7, ఏమైనా కరెక్షన్ చేయాలంటే ఫామ్ 8. ఈ మూడింటి ద్వారా కూడా మీకు ఫెసిలిటేషన్ అనేది బిఎల్ఓస్ కల్పించి మీకు ఏ విధమైన ఎలక్ట్రల్ సర్వీస్ కావాలి అన్నది ఆ సర్వీస్ మీకు ఎక్స్టెండ్ చేస్తారు. అలాగే వీటితో పాటు మనకి ఈవీఎం మెషిన్స్ కూడా పూర్తి స్థాయిలోనూ మన జిల్లాకు వచ్చి ఉన్నాయి. బ్యాలెట్ యూనిట్ కానీ కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్స్ మొత్తం ఎఫ్ఎల్సీ అంటారు, ఫస్ట్ లెవెల్ చెక్. ఆల్ పొలిటికల్ పార్టీస్ సమక్షంలోనే ఆ చెక్ అన్నది కూడా జరిగింది. మన దగ్గర బ్యాలెట్ యూనిట్స్ 144% ఉన్నాయి, ఉండాల్సింది 120%, ఇంకా 24% ఎక్సెస్ ఉన్నాయి. కంట్రోల్ యూనిట్స్ 128 అంటే 8% ఎక్సెస్ ఉన్నాయి. వీవీప్యాట్స్ 151 31% ఎక్సెస్ ఉన్నాయి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం పూర్తి స్థాయిలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్తో కూడా మేము రెడీగా ఉన్నాం. అలాగే ఈ 1926 పోలింగ్ స్టేషన్లో కూడా అన్ని ఫెసిలిటీస్, లైటింగ్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, అన్నీ కూడా మనం రెడీగా ఉన్నాం. ఇంకా ఏమైనా ఇంకా ర్యాంప్స్ కానీ ఇంకెక్కడైనా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి వెంటనే కన్సర్న్ ఇంజనీరింగ్ అధికారులతో చెప్పి అవి కూడా చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా పీడబ్ల్యూడీ ఓటర్స్కి నా ఒక విజ్ఞప్తి ఏంటంటే, మనకి పెన్షన్ డేటా ప్రకారం 34,778 మంది ఉన్నారు. కానీ పీడబ్ల్యూడీ మార్కింగ్ చేసుకున్న వాళ్ళు 26,083 మంది ఉన్నారు. అంటే 8,095 మంది ఓటర్ కార్డు ఉంది, వాళ్ళకి ఓటర్ కార్డు ఉంది కానీ పీడబ్ల్యూడీ మార్కింగ్ చేసుకోలేదు. తక్షణం మీ బిఎల్ఓని సంప్రదించి ఫామ్ 8 ద్వారా మీరు పీడబ్ల్యూడీ మార్కింగ్ చేసుకుంటే రేపు కొత్తగా ఈ ఎలక్షన్స్లో హోమ్ ఓటింగ్, ఆబ్సెంట్ ఓటర్స్ అన్న కేటగిరీలో హోమ్ ఓటింగ్ అన్న ఒక ఫెసిలిటీ అన్నది 80+ సిటిజన్స్కి పీడబ్ల్యూడీకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంటి దగ్గరే ఓటు వేసే విధానం అన్నది రాబోతుంది. కాబట్టి అటువంటి ఫెసిలిటీ వచ్చినప్పుడు అది అవైల్ చేసుకోవడానికి వీలుగా ఉండడానికి ఆల్ పీడబ్ల్యూ ఓటర్స్ పీడబ్ల్యూ మార్కింగ్ చేయించుకోండి. దీనికి సంబంధించి బిఎల్ఓలు, ఏఈఆర్ఓలు కూడా నేను డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా నేను ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చాను. సో దాని ప్రకారం వాళ్ళు చేయటం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా ఎప్పటికప్పుడు
ఎలక్ట్రల్ అన్నది ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ఎవరికి కూడా అర్హత కలిగిన ఎవరు మిస్ అవ్వకూడదు, అనర్హులు ఎవరికి ఓటర్ కార్డు ఉండకూడదు. సో ఇది ఈ నినాదంతో మన జిల్లాలోనూ ఈ పూర్తి స్థాయిలోనూ ఈ ఎలక్ట్రల్ మెయింటెనెన్స్ అన్నది జరుగుతుంది. కాబట్టి ఇది ప్రజలందరూ గమనించాలి. ఇంకా ఏమైనా ఉంటే ఇందాక నేను చెప్పినట్టుగా తక్షణం మీ బిఎల్ఓని సంప్రదించి మీకు ఎలక్షన్ సంబంధించి ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ మీరు పొందగలరని చెప్పి నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి అతని భార్యకి 2 చోట్ల ఓట్లు ఉన్నాయని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండపట్నంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నసరాపేటలో వినుకొండ నియోజకవర్గంలో 2 చోట్ల ఓట్లు ఉన్నాయని, రాజ్యాంగం ఇచ్చింది ఒకటే ఓటు హక్కు అని అన్నారు. వినుకొండ నియోజకవర్గంలో డబుల్ ఎంట్రీ ఓట్లు 10,000 నుండి 12,000 దాకా ఉన్నాయని, అధికారులను ఒత్తిడి చేసి దొంగ ఓట్లు తీసివేయకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. నిన్నటిదాకా నర్సాపేటలో ఒక ఓటు, వినుకొండ నియోజకవర్గంలో ఒక ఓటు. ఏంటి దుర్మార్గం? ఓటు ఉన్నట్టు ప్రూఫ్ బొల్లా బ్రహ్మనాయుడికి ఆయన భార్యకి నర్సాపేటలో ఓట్లు, వినుకొండలో ఓట్లు. ఈ హక్కు ఎవరిచ్చాను మీకు? రాజ్యాంగం ఇచ్చింది ఒకటే ఓటు హక్కు. ఊరికోటి పెట్టుకోమని చెప్పలా. ఈ విధంగా మీ సర్పంచులు దొంగోట్లు, మీ వైసీపీ సర్పంచులు దొంగోట్లు, 2 చోట్ల ఓట్లు ఒక్కోటి. ఈ విధంగా 10,000 దొంగోట్లు ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో డబుల్ ఎంట్రీ ఓట్లు 10,000 నుండి 12,000 దాకా ఉన్నాయి. వాటి ఫామ్ 7లో పెట్టినా అడ్డుకొని అధికారుల మీద ఒత్తిడి చేసి దొంగోట్లు తీసేయకుండా అడ్డుకుంటున్నారు. కొత్త ఓట్లు, అర్హత ఉన్న ఓట్లు రానియకుండా చేస్తున్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీ సానుభూతి వర్గ ఓట్లు వేలకు వేలు తీసేసే ప్రయత్నం చేశారంటే ఈరోజు ఓటమి భయం పట్టుకుంది ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడికి. ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ ఇదే పరిస్థితి. అన్ని నియోజకవర్గాలు ఈరోజు జిల్లాలో దొంగోట్లు చేర్చుకున్నారు. జిల్లాలో జనసేన, టీడీపీ సానుభూతి ఓట్లు తీసేస్తున్నారు. ఎందుకంటే దుర్మార్గం ఏముంది? దీనికి ఏం సమాధానం చెప్తాడా ఎమ్మెల్యే? సిగ్గుందా? అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఉండడానికి. అదేమంటే ఆంజనేయులు గారి ఇంటి అన్నిట్లు ఉన్నట్లుంటాయి. ఎక్కడ చూపించు. మా ఇంట్లో ఉంది, మా కుటుంబ సభ్యుల వరకే ఓట్లు ఉన్నాయి. ఇలాంటి బొల్లా బ్రహ్మనాయుడు ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలా? ఈరోజు వైసీపీ నాయకులు అనేక మంది 2 చోట్ల ఓట్లు ఉన్నాయి, డబుల్ ఎంట్రీ ఓట్లు ఉన్నాయి. ఫామ్ 7లో పెడితే అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి తీసేయట్లేదు. సో ఇలాంటి వాటి తప్పులు చేసిన అధికారులు మూల్యం చెల్లించుకో తప్పదు. ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాం. ఎన్నికల కమిషన్కి ప్రూఫ్తో సహా ఫిర్యాదు చేస్తాం. ఏదో అధికార ఎమ్మెల్యేని ఒత్తిడికి లొంగిపోతే మాత్రం బిఎల్ఓలు కానీ, తహసీల్దార్లు కానీ మీ ఉద్యోగాలు పోవటం ఖాయం. మిమ్మల్ని ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేస్తారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం వైపు ప్రభుత్వం అడుగులు వేయడం పట్ల సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె విజయవంతమయ్యిందని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తామని చెప్పటాన్ని హర్షిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం 17 రోజులుగా చేసినటువంటి రాష్ట్ర వ్యాప్త సమ్మె ఫలితంగా రాత్రి మున్సిపల్ శాఖ మంత్రి అట్లాగే బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్ సెక్రటరీ లలిత, శ్రీలక్ష్మి తదితరులు కూర్చొని కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపినటువంటి ఫలితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు మాకు మూల వేతనంగా ఇవ్వండి, హెల్త్ అలవెన్సులుగా వద్దు అనేటువంటి ఒక నినాదం తీసుకున్న నేపథ్యంలో గతంలో ఇచ్చినటువంటి 15,000 రూపాయలు, హెల్త్ అలవెన్స్గా ఇస్తున్న 6,000 రూపాయలు పారిశుద్ధ్య కార్మికులకి
21,000 వేతనంగా కలిపి ఇస్తాం. ఇక్కడి నుంచి హెల్త్ అలవెన్స్ అనేది లేకుండా మూల వేతనంగా 21,000 రూపాయలు కల్పిస్తాం. ఆ 21,000 రూపాయలని జీవో జారీ చేస్తున్నాము. అలాగే రేపు పిఆర్సీ ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ ఇస్తున్నారో ఆ పిఆర్సీ 25% పెరగని, 30% పెరగని, లేకపోతే అంతకంటే ఎక్కువ పెరిగినా సరే ఆ వ్యత్యాసంతో ఖచ్చితంగా ఈ కార్మికులకు కూడా 30% పెరిగితే దగ్గర 6,000 రూపాయల వేతనం పెరుగుతుంది. ఈ 21 ప్లస్ 6,000 రూపాయలు కలిపి 27,000 ఆ విధంగా పిఆర్సీతో లెక్క కట్టిస్తామని ఆ ఒప్పందం జరిగింది. ప్రధానంగా దగ్గర 16-17 రోజులుగా సమ్మె చేసినటువంటి మున్సిపల్ కార్మికులు మరలా విధులకు హాజరై మళ్ళా ఏదైతే ఉందో అది మొత్తం కూడా క్లీన్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో సమ్మె కాలానికి వేతనం ఇవ్వాలని చేసినటువంటి డిమాండ్కి ప్రభుత్వం ఆమోదించింది. అందువల్ల ఈ సమ్మె కాలం వేతనం కూడా కార్మికులు సాధించారు. అలాగే గ్రాడ్యుటీ అనేది గతంలో కాంట్రాక్ట్ కార్మికులు లేదు. ఇవాళ గ్రాడ్యుటీని మరి సంపాదించడం జరిగింది. 75,000 రూపాయలు సాధించడం జరిగింది. పండక్కి ప్రతి సంక్రాంతికి కూడా 1,000 రూపాయలు బోనస్గా కొత్త బట్టలకి అని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది. మరి ఏదైనా కొనుక్కొని 1,000 రూపాయలు ఆ విధంగా ఇస్తారు. ఇప్పుడు మళ్ళా కొత్త యూనిఫారంలు అందరికీ కూడా మొత్తం మహిళలతో సమానంగా పురుషులకి అందరికీ కూడా వేతనాలు ఏ విధంగా అందరికీ సమానంగా ఇస్తున్నామో అలాగే బట్టలు కూడా ప్రతి ఒక్కరికి కాంట్రాక్ట్ కార్మికులు ఉన్న అందరికీ కూడా కొత్త బట్టలు ఇవ్వటం, అలాగే మహిళలకు ప్రత్యేకంగా 20 సెలవులు అదనంగా కేటాయించడం, గ్రాడ్యుటీ చెల్లించడం, ఎక్స్గ్రేషియా ఏదైతే చనిపోయిన కార్మికులు ఉన్నారో వాళ్ళ పెండింగ్ ఉన్నటువంటి ఎక్స్గ్రేషియా రాబోయే రోజుల్లో కూడా ఎక్స్గ్రేషియాని చెల్లించడానికి ఒప్పందాలు కుదిరినాయి. గతంలో ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయలు ఉండేది, దాన్ని 7 లక్షల రూపాయలకి పెంపుదల చేయడం జరిగింది. కరోనా సమయంలో ఏదైతే అదనంగా విధులు నిర్వర్తించడం కోసం అదనపు సిబ్బందిని తీసుకున్నారో రేపు మున్సిపాలిటీలకి ఇవాళ సిబ్బంది అవసరం. చాలా తక్కువ సిబ్బందితోటి ఈ యొక్క మున్సిపాలిటీని అలాగే రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య సిబ్బంది అలాగే ఇంజనీరింగ్ సిబ్బంది అనేక రంగాల్లో ఖాళీలు ఉన్న నేపథ్యంలో వారినే ఏదైతే కరోనా సమయంలో పనిచేశారో వాళ్ళనే రిక్రూట్మెంట్ చేసుకొని వాళ్ళని తీసుకునే విధంగా ఈ యొక్క చర్చలు జరిగినాయి. చర్చలు ఫలప్రదంగా జరిగినందుకు రాత్రి మంత్రివర్గ ఉపసంఘం ఎదురుగా కార్మిక నాయకులు పాల్గొని ఇవన్నీ ఒప్పందాలు కూడా ఈరోజు సాయంత్రానికి జీవో ఇస్తామని స్వయంగా బొత్స సత్యనారాయణ గారు ప్రకటించడం జరిగింది. ఆ జీవోలో ఇంకా ఏదైనా అంశాలు కలిస్తే రేపు మళ్ళా మీకు ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పడం జరుగుతుందని తెలియజేస్తూ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేసిన సమ్మె విజయవంతమైనందుకు కార్మికుల సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించినందుకు హర్షం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. వినుకొండ పట్టణంలోని సురేష్ మహల్ రోడ్లోని అంగన్వాడీల సమ్మె 31వ రోజుకు చేరుకుంది. 30వ రోజు రాత్రి అంతా టెంటులోని నిరసన తెలియజేశారు. క్యాండిల్స్ ర్యాలీ చేస్తూ ప్రభుత్వం మొండి వైఖరిని నిరసించారు. రాత్రి వేళ కూడా అంగన్వాడీ శిబిరంలో ఆడవాళ్లు సమ్మె చేస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదా? అంగన్వాడీ అక్కా చెల్లెమ్మలు నడి రోడ్డు మీద కుటుంబాలు వదిలి సమ్మె చేస్తుంటే వాళ్ళ గోడు ముఖ్యమంత్రికి పట్టదా అని ప్రశ్నించారు. 31వ రోజు సందర్భంగా క్యాండిల్స్తో 31వ ఆకారం ఏర్పాటు చేశారు. గౌరవ వేతనం మాకొద్దు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి. కనీస వేతనం కావాలి. 26,000 అని చెప్పండి. కనీస వేతనం కావాలి. కనీస వేతనం కావాలి. గౌరవ వేతనం మాకొద్దు. గౌరవ వేతనం మాకొద్దు. గౌరవ వేతనం మాకొద్దు. భగభగమండే మంటను చూడు. భగభగమండే మంటను చూడు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.